మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాణి నదిపై ఉన్న పాత వంతెన కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. ఇంద్రాణి నదిపై ఏర్పాటు చేసిన పాత ఇనుప వంతెన ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కూలిపోయింది. ఈ ప్రాంతానికి టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు. అది కూడా వీకెండ్ కావడంతో రద్దీ మరింత పెరిగింది. వంతెన కూలిపోయిన సమయంలో బ్రిడ్జి మీద 125 మంది టూరిస్టులున్నారు. భారీ వర్షాల కారణంగా నది ప్రవాహం కూడా పెరిగింది. 20 నుంచి 25 మంది టూరిస్టులు కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు 2 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పడిపోయిన వంతెన క్రింద 10 నుంచి 15 మంది వరకు చిక్కుకొని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు వంతెన కూలి 32 మంది గాయాలు అయినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వివరించారు. వీరిలో 6 పరిస్థితి విషమముగా ఉంది. అది పాత వంతెన కావటంతో సంఖ్యకు మించి టూరిస్టులు వంతెన మీద ఎక్కడం వల్లనే వంతెన కూలిపోయిందని చెప్తున్నారు. వంతెన పరిస్థితి చూసి, జనాల సంఖ్యను చూసి జాగ్రత్తగా ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.